హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో జూన్ నెల పింఛన్కి సంబంధించి గవర్నమెంట్ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగింది. సో ఫ్రెండ్స్, ఆ వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక ఫ్రెండ్స్, మే నెలలో అయితే లబ్ధిదారులకు డైరెక్ట్గా వాళ్ళ బ్యాంకు ఖాతాల్లో ఈ నగదు అయితే జమ చేసింది ప్రభుత్వము. ఇక ఫ్రెండ్స్, జూన్ నెలకి సంబంధించిన పెన్షన్ కూడా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారని వార్తలు అయితే వస్తున్నాయి. ఇక 3,000 రూపాయలు ఈ పింఛన్ నగదు అందిస్తారని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, 3,000 రూపాయలు అయితే లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయితే చేయనున్నారు. సో ఎలక్షన్ కమిషన్ అయితే ఈ విధంగా పర్మిషన్ అయితే ఇవ్వటం జరిగింది. అంటే ఫ్రెండ్స్, సచివాలయం యొక్క ఎంప్లాయీస్ ఈ ఎలక్షన్స్ యొక్క పనిలో బిజీగా ఉన్నారని, సో అందువల్ల వాళ్ళు ఈ నగదు పంపిణీ అయితే చేయలేకపోయారు. సో ఎలక్షన్ కమిషన్ అయితే లబ్ధిదారుల ఖాతాల్లో ఈ నగదు జమ చేయమని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. సో అందువల్ల మే నెలకి సంబంధించిన పింఛన్ అయితే లబ్ధిదారుల ఖాతాలో డైరెక్ట్గా జమ అయితే చేశారు. ఇక జూన్ నెలకి సంబంధించి కూడా వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లో అయితే జమ అయితే చేయనున్నారు. ఓకే ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.